టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అభ్యర్థులను చంద్రబాబు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. కూటమిలో జనసేన బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారన్నారు. అధికారులను చంద్రబాబు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇక అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోందన్నారు. ఈ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది, 14-19 మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుసపెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటర్లు. ఇంకా ఆయన వదిన ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ అహంకారం అది అర్థం కావట్లా. మన రాసిండేది ఏకంగా రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ విడిపడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్లీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసింది అని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదిన గారు ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం. మళ్లీ ఈయన ఏజెంట్గా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంట్గా, ఇప్పుడు మళ్లీ ఆయన ఏజెంట్గా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు.